అటు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం రేపటి నుంచి తగ్గుముఖం పడుతుందనంటోన్న గోదావరి రివర్ కన్జర్వేటర్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజులుగా గోదావరి వరద ప్రవాహం అయితే కనుక ముంపు వాసులతోటి దోబూచులాడుతుందని చెప్పుకోవచ్చు. గోదావరి రివర్ కన్జర్వేటర్ అదేవిధంగా ఇరిగేషన్ హెడ్ వర్క్స్ సంబంధించిన ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు గోదావరి వరద ప్రవాహం ఈ మధ్య రోజుల్లో చూసుకుంటే ఒక రోజు పెరుగుతుంది, మరొక రోజు తగ్గుతుంది. దీని అంతటికీ ముంపు వాసులంతా కూడా భయాందోళనలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. తగ్గు పెరుగుదలకు కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? ఈ గోదావరి రివర్లో మీరు చెప్పినట్లు గత వారం 10 రోజులుగా పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది. ఎందుకంటే గోదావరికి దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా 3,14,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో దీని క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఇది ముఖ్యంగా మహారాష్ట్రలో, విదర్భ, మహారాష్ట్ర, నార్త్ తెలంగాణ ప్రాంతంలో దీని క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. అక్కడ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ రెగ్యులర్గా పడటం వలన ఆ వాటర్ వాగుల ద్వారా ముఖ్యంగా దీనికి ఉపనదులు ఉన్నాయి. ఇంద్రావతి, ప్రాణహిత, శబరి లాంటి వాటి క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ పడినా సరే ఆ రెయిన్ అంతా కూడా మెయిన్ రివర్లోకి వచ్చి అక్కడ నుంచి మనకు పేరూరు నుంచి భద్రాచలం నుంచి ధవళేశ్వరం రావటం జరుగుతుంది. ఇది జనరల్గా. అందుకే ఇప్పుడైతే ప్రస్తుతం భద్రాచలం దగ్గర నిన్నటి వరకు పెరిగింది, కానీ ఈరోజు కొంచెం భద్రాచలం తగ్గటం స్టార్ట్ అయింది. ఇప్పుడు 51.30 అడుగుల వరకు ఉంది, ఇంకా తగ్గుతుంది. అయితే మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మాత్రం ఇప్పుడు 15,40,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లని మొత్తం 175 గేట్లు ఎత్తి కింద సముద్రంలోనికి వదలటం జరుగుతుంది. లెవెల్ కూడా 15.40 ఉంది. ఈ లెవెల్ ఇంకా ఈవినింగ్కి ఆ డిశ్చార్జ్ కొంచెం పెరగవచ్చు. అలాగే లెవెల్ కూడా ఈవినింగ్ వరకు పెరిగి అక్కడ నుంచి స్టడీ అయ్యే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఈ గోదావరి వరద ఉధృతి పైన ఏదైతే భద్రాచలం ఎగువ ప్రాంతాలు ఉన్నాయో, ఎగువ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఈ ఎగువ ఉన్న ప్రాజెక్టుల్లో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భద్రాచలంకి ఎగువన ఉన్న ప్రాజెక్టులో కూడా ముఖ్యంగా కాళేశ్వరం కానీ వేరే కొన్ని మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కానీ దాని క్యాచ్మెంట్ ఏరియాలో కానీ ఇప్పటికీ కూడా స్టిల్ రెయిన్స్ పడుతున్నట్టు మనకి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం దాని ఫోర్కాస్ట్ అయితే ఉంది. ఇంకా రెయిన్స్ పడతాయని నెక్స్ట్ 48 అవర్స్లో. సో ఆ రెయిన్ఫాల్ అక్కడ పడిందంటే భద్రాచలం దగ్గర ప్రస్తుతం తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది. అక్కడ భద్రాచలం దగ్గర పెరిగింది, అదే సేమ్ పరిస్థితి మనకి ధవళేశ్వరం దగ్గర కూడా ఉంటుంది. కానీ ఇప్పుడైతే పెరుగుతుంది, కానీ మనకి 4 o'clock తర్వాత 5 o'clock తర్వాత మళ్ళీ స్టడీ అవుతుంది. ఇక్కడైతే మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మూడో ప్రమాద హెచ్చరిక రాకపోవచ్చు అండి. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే కనుక ఈ భద్రాచలం ఏదైతే కాటన్ బ్యారేజ్ ఉందో, కాటన్ బ్యారేజ్ వద్ద నుండి దిగువకు ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వదిలే పరిస్థితులు ఉన్నాయి? ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని లంక గ్రామాలు ముంపు గురయ్యే పరిస్థితి ఉందంటారు? మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసి అంటే 13 లక్షల పైన 13.75 అడుగులు వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ జిల్లాలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం అంతా కోనసీమ జిల్లాలండి. కోనసీమ జిల్లాలో 22 మండలాల్లోనూ 14 నుంచి 15 మండలాలు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో అయితే ఎఫెక్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా మన దగ్గర కే గంగవరం మండలంలో గౌతమి లెఫ్ట్ బ్యాంక్ దగ్గర కోళ్ళ సుందరపల్లి అనే విలేజ్ల దగ్గర అది మోస్ట్ వల్నరబుల్. అక్కడ అయితే ఇబ్బంది అయితే ఏమి లేదు. మా డిఈ కానీ మా స్టాఫ్ అంతా అక్కడ ఉండి టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఐపోలవరం మండలం దగ్గర కూడాను మా స్టాఫ్ ఫ్లడ్ మెటీరియల్తోని, శాండ్ బ్యాగ్స్, ఇతర ఫ్లడ్ మెటీరియల్తో బోలవారం మండి అనే ప్రాంతం ఒకటి, అదొక వల్నరబుల్ ప్రాంతం. అక్కడ కూడా మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. అలాగే రాజోలు సైడు నున్నవారిపాలెం దగ్గర కానీ ఇక్కడ దొడ్డిపట్ల అని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఈ ఫ్లడ్ బ్యాంక్స్ దగ్గర ఎక్కడైతే కొంచెం వల్నరబుల్గా వీక్ అని మేము ఐడెంటిఫై చేసామో అక్కడ ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొని ప్రొటెక్షన్ వర్క్స్ అన్ని చేయటం అనేది టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి ఈ సరౌండింగ్ పరిస్థితుల్లో ఈ బొబ్బిలంక వద్ద ఒక గట్టు కొట్టుకుపోయిందని చెప్తున్నారు. అంటే అక్కడైనా జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకున్నారు? నేను ఇప్పుడే బొబ్బిలంక దగ్గర సీతానగర మండలం బొబ్బిలంక వెళ్ళి అక్కడ పరిస్థితి కూడా చూసి వస్తున్నాను. అక్కడ 18 కిలోమీటర్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక ఫ్లడ్ బ్యాంక్ దగ్గర కొంచెం అక్కడ స్కవరింగ్ అయితే అవుతుంది. సో అంటే అక్కడ మార్జిన్ తక్కువ ఉండి స్కవర్ అవటం వలన అక్కడ చాలా హెవీ ఫ్లో వలన ఫర్దర్గా ఫ్లడ్ బ్యాంక్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి కలెక్టర్ గారు అర్జెంటుగా టేకప్ చేయమని చెప్తే ఇప్పుడు ఇమీడియట్గా నిన్న నైట్ అక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టాం. మా డిఈ గారు, మా ఏఈ గారు కూడా అక్కడే ఉన్నారు. స్టోన్ డంపింగ్ అనేది చేస్తున్నాం. అక్కడ స్టోన్ డంపింగ్, ఇతర ఫ్లడ్ మెటీరియల్ పెట్టి ప్రొటెక్షన్ వర్క్ అయితే టేకప్ చేసి ప్రస్తుతం అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నుండి.